బేహద్ పరం మహాశాంతి. బేహద్కే బేహద్ పరం పరం మహానాత్మలకు, జాగృతమైన దివ్యాత్మలకు, విశేషమైన పురుషార్థం చేస్తున్న శ్రేష్ఠాత్మలకు, ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరీ సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం 816 లైవ్ ఎపిసోడ్లో అష్టాంగ యోగం యొక్క వివరణ గురించిన విషయాలు తెలుసుకుందాము. టాపిక్లోకి వెళ్ళే ముందు చిన్న కోర్సు ఆధ్యాత్మికంగా తెలుసుకోవాల్సింది. మన జీవితంలో ప్రతి క్షణం ప్రశాంతంగా ఉండుటకు, మరి మానవ సంబంధాలు మెరుగుపరచుటకు సైకాలజీగా కౌన్సిలింగ్ ఇచ్చేటువంటి వాళ్ళు 10 సూత్రాలు పాటించమని చెప్తూ ఉన్నారు. అవేంటో మరి తెలుసుకుందామా ఇప్పుడు. ఫస్ట్ నెంబర్ 1 పాయింట్, ఎప్పుడు అనకూడని ఒకే ఒక అక్షరం. అదేంటి? ఐ అంటే నేను. ఎల్లవేళలా అనాల్సిన 2 అక్షరాలు ఏంటి? వి అనగా మనము. దగ్గరికి రానియకూడని 3 అక్షరాల మాట ఏంటది? ఈగో, అహంకారం. మనస వాచ ఉండాల్సినటువంటి విషయము అందరికీ కూడా 4 అక్షరాల మాట ఏంటది? లవ్, LOVE, లవ్. ప్రేమాభిమానాలు మనస వాచ కర్మణ అందరి దగ్గర ఉండాల్సిందే. అన్ని వేళలా ఉండాల్సిన 5 అక్షరాలు ఏంటది? స్మైల్, చిరునవ్వు, SMILE, స్మైల్. తరచుగా అనాల్సిన 6 అక్షరాల మాట థ్యాంక్స్, కృతజ్ఞతలు, థ్యాంక్స్, THANKS. అలవర్చుకోవాల్సిన 7 అక్షరాలు ఫర్గివ్, FORGIVE, ఫర్గివ్, క్షమాపణ. మనం మొన్న ఫర్గివ్నెస్ గురించి కూడా చక్కగా సాక్షిబేన్ చెప్పినటువంటిది మనం విన్నాం. మీ దరికి రానియకూడని 8 అక్షరాల మాట జలసి అంటే అసూయ. తప్పనిసరిగా చేయాల్సిన పని 9 అక్షరాల మాట అడాప్టబుల్ అంటే అడ్జస్ట్మెంట్, రాజీ పడాలి. అందరితోటి కూడా మనం రాజీ పడాలి. అందరితో అవసరమయ్యే మాట 10 అక్షరాలు అండర్స్టాండ్, UNDERSTAND, అర్థం చేసుకోవటం. నేను అంటూ ఉంటే అహంకారం పెరుగుతుంది. అందుకని మీ నోటి నుండి ఎప్పుడు నేను అన్నమాట, ఐ అన్నమాట అనకండి. అనాల్సిందేంటి? మనమందరం కలుపుకొలుగా ఉండాలి, ప్రేమ పరివారంగా ఉండాలి, మనం అంటూ ఉండాలి. ఈగో, అహంకారం ఉందనుకోండి, మిమ్మల్ని ఎవ్వరు దగ్గరికి రానివ్వరు. అందుకని మీ దగ్గరికి అహంకారాన్ని ఎప్పుడూ రానీయకండి. మీరు మనసులో కానీ, వాక్కులో కానీ, కర్మల్లో కానీ లవ్ అనేది ఉంటే, ప్రేమాభిమానాలు, అందరినీ ప్రేమిస్తూ ఉంటే అందరూ మీ దరి చేరుతూ ఉంటారు. మీ దగ్గర అన్ని వేళలా ఉండాల్సిందేంటి? స్మైల్, చిరునవ్వు. ఎందుకంటే ప్రసన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. స్మైల్, ప్రసన్న వదనంగా ఉండాలి. ఎటువంటి సమస్యలు లేని సరే ఒక చిరునవ్వు దాన్ని తుడిచిపెట్టేస్తూ ఉంటుంది, ధైర్యాన్ని ఇస్తుంది, మరలా తేలికదనాన్ని ఇస్తూ ఉంటుంది. స్మైల్ గురించి ఒకరోజు మనం చెప్పుకున్నాం కూడా. మన దగ్గర ఉండాల్సినటువంటి 6 అక్షరాల మాట, ఎవరు ఏం చేసినా ఏం చెప్పాలి? ముందు కృతజ్ఞతలు చెప్పాలి. భగవంతుడికి కూడా కృతజ్ఞతలు చెప్పాలి. ఆయన మనకు ఎన్నో ఇచ్చారు. ఎవరు ఏది ఇచ్చినా థ్యాంక్స్ అని చెప్పి అనుకోండి, వాళ్ళు ఖుషి అయిపోతారు.
మనము ప్రపంచంలో ఉంటూ ఉన్నాము. ఈ యొక్క ఫర్గివ్నెస్ అంటే క్షమాగుణం అనేది మనం అలవర్చుకోవాలి. క్షమ అన్నిటికంటే పెద్ద శక్తి. క్షమిస్తే ఎలా క్షమించాలి అంటే భగవంతుడు మనం ఎన్ని తప్పులు చేసినా క్షమిస్తూ ఉన్నాడో అంతగా మనం క్షమించాలి. ఇతరులను కూడా మనం క్షమించుకోవాలి, ఇతరులని క్షమించాలి. ఈ యొక్క అసూయ అనేది మీ దగ్గరికి రానియద్దు. జలసి ఎవరితోటైనా సరే రాజీ పడుతూ అందరినీ అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తేనే మన జీవితంలో మానవ సంబంధాలను మెరుగుపరుచుకుంటూ ఉంటాం. ఇది ఎవరైతే పాటిస్తారో వాళ్ళు ధన్యులు. వారికి ఇక మానసిక సమస్యలు అనేది దగ్గరికి రావు అని చెప్తూ ఉన్నారు. విన్నారు కదా? ఇది వీడియో వింటూ మీరు ఈ పాయింట్ని నోట్ చేసుకోండి, ఏమేమి ఉండాలి అని. 1 అక్షరం, 2 అక్షరం, 3 అక్షరాలు, 4 అక్షరాలు, దీంట్లోనే అమూల్యమైనటువంటి మరి మోరల్ వాల్యూషన్స్, నైతికత విలువలు ఎన్నో వృద్ధి పొందుతూ ఉంటాయి. నెక్స్ట్ ఇంకొక కోడు, ఈశ్వరుడు తయారు చేసినటువంటి ఈ సృష్టిలో చాలా విలువైన ఖజానాతో నిండి ఉంది. అయితే ఈ యొక్క సృష్టికి ఇంత ఖజానా ఉంది కదా అని ఎవరైనా కాపలా ఉన్నారనుకుంటున్నారా? లేరండి సుమా, ఎవరు ఒక్కరు కూడా కాపలా లేరు. అయితే ప్రతి సంవత్సరం ఈ సృష్టిలోకి, ఈ ప్రపంచంలోకి కోటాను కోట్ల మంది వ్యక్తులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఆయన ఈశ్వరుడు తయారు చేసిన సృష్టి నుండి 1 ఇంచుక పూచిక పుల్ల కూడా, నూగు గింజ కూడా, నూగు పోగు కూడా అంటారు చూడండి, కూడా తీసుకొని వెళ్ళలేరు. కాపలా ఉన్నారనా? తీసుకొని వెళ్ళలేరు. అంటే కంటికి కనిపించేటువంటి ఈ సృష్టిలో ఏది ఉన్నా స్థూలమైనవి, అవి నశ్వరమైనవి, ఎంట వచ్చేవి కాదు, అన్నీ వదిలేసి వెళ్ళేవే అన్నమాటని మీరు గుర్తుంచుకోండి. చేయటానికి ఒక మంచి పని, ప్రేమించటానికి ఒక వ్యక్తి, జీవించటానికి ఒక ఆశ, ఈ 3 ఉన్నవాడు నిత్యం సంతోషంగానే ఉంటూ ఉంటారు. అప్పుడు సఫలత పొందుతారు. కొందరు మేము గమ్యం చేరుకున్నాం అనుకుంటారు. కొందరైతే మాలోని బలహీనతలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము తొలగించుకున్నాము, అందుకే నిత్యం సంతోషంగా ఉన్నాము, పని చేస్తూ, వ్యక్తుల్ని ప్రేమిస్తూ, ఆశతోటి జీవించటమే సఫలతని పొందటము. ఇంకపోతే ఈరోజు మనము చేసినటువంటి పుణ్య ఖాతా ఎంతవరకు ఎంట వస్తుంది, ఏమిటి అహంకారము అనేది ఎలా వస్తుందో భోజిరాజు మరియు సత్యవంతుడు మధ్య జరిగినటువంటి ఒక సంభాషణ టాపిక్లోకి వెళ్ళే ముందు తెలుసుకుందాము. ఒకరోజు భోజరాజు చాలా గాఢ నిద్రలో ఉన్నారు. అతనికి ఒక స్వప్నం అనేది వచ్చింది. ఆ కలలో అత్యంత తేజస్వి అయినటువంటి ఒక వృద్ధ పురుషుడు దర్శనమిచ్చారు. రాజుగారు లేచి ఆయన్ని అడిగారు, మహాత్మా మీరెవరు అని. ఆ వృద్ధుడు అన్నాడు, రాజా నేను సత్యాన్ని, నీవు చేసినటువంటి కార్యక్రమాల యొక్క వాస్తవిక రూపాన్ని నీకు చూపించాలి అని నేను వచ్చాను, పద నా వెనక నడు అన్నాడు. తన కార్యక్రమంలో ఎంత వాస్తవికత ఉందో తెలుసుకోవాలి అనే ఉత్సుకతోటి భోజరాజు ఆ యొక్క వృద్ధుడి వెనకాల నడుస్తూ ఉన్నాడు. ఇంకా రాజు ఏవైతే దాన ధర్మాలు చేశాడో, పుణ్య కార్యక్రమాలు చేశాడో, యజ్ఞ వ్రత తీర్థాలు కథ కీర్తనలు ఏవైతే చేశాడో అవన్నీ చూసుకుంటూ వెళ్తూ ఉన్నాడు. అనేక చెరువుల్ని తవ్వించాడు, మందిరాల్ని కట్టించాడు, బావుల్ని తవ్వించాడు, పూల తోటలు వనాలు చాలా తయారు చేయించాడు.
ఇవన్నీ చూసి రాజుగారికి మనసులో కించిత్ అభిమానం వచ్చింది, అహంకారం వచ్చింది. ఇంకా వృద్ధ పురుషుడు రూపంలో ఉన్నటువంటి సత్యము భోజరాజుకు తనతో పాటు వస్తున్న అతనికి తను చేసినటువంటి పనుల దగ్గరికి చేరుకున్నాడు, చూపించాడు. నువ్వు ఇవి పనులు చేశావు, ఇవి రిజల్టు అంటూ చెప్పుకుంటూ వస్తూ ఉన్నాడు. అయితే ఏ విధంగా ఆ సత్యవంతుడు చెట్ల దగ్గరికి తీసుకొని వెళ్ళాడు భోజరాజును. భోజరాజు అహంకారంతో ఆ చెట్టు మీద చేయేశాడు. వెంటనే అవి ఎండిపోయినాయి. తోటలంతా కూడా బంజరు భూమిలాగా మారిపోయినాయి. రాజు చూస్తేనే చాలా ఆశ్చర్యపడ్డాడు. ఇక భోజరాజు గుళ్ళోకి తీసుకుని వెళ్ళాడు సత్యవంతుడు. ఆ మందిరాన్ని తాకటంతో అది పడిపోయింది, శిథిలావస్థలోకి శిథిలమైపోయింది. ఇంకా వృద్ధ పురుషుడు, రాజా, నువ్వు యజ్ఞము, తీర్థము, పూజ, కథనం, దానం ఏదైతే చేశావో, ఏ ఏ స్థానాల్లో ఏ ఏ వ్యక్తులకు ఏ ఏ వస్తువులను ఉంచావో అవన్నీ తాకు అన్నాడు. అవి తాకటంతో అన్నీ కూడా బూడిదైపోయినాయి. రాజు ఇవన్నీ చూసి చాలా ఆశ్చర్యపడ్డాడు. అప్పుడు సత్యవంతుడు అంటూ ఉన్నాడు, రాజన్, ఏదైతే నువ్వు పేరు ప్రఖ్యాతుల కోసం కోరిక పెట్టుకొని ఏ ఏ కార్యక్రమాలు చేశావో దానిలో అహంకారం అనేది నిండి ఉంది. ధర్మ నిర్వహణ కాదది. సత్యమైన సద్భావనతోటి నిస్వార్థంగా అయ్యి కర్తవ్య భావనతోటి ఏ కార్యక్రమం చేశావో అదే నీకు పుణ్యఫలాన్ని ఫలితం రూపంలో ఇస్తూ ఉంటుంది. ఇది పుణ్యఫలము యొక్క రహస్యం అని చెప్పి ఆ సత్యం అనేటువంటి వృద్ధ వ్యక్తి అంతర్ధానం అయిపోయాడు. రాజు యొక్క నిద్ర కూడా తెగిపోయింది. నిద్ర నుండి స్వప్నం కూడా, కల కూడా కరిగిపోయింది. కలలో నుండి బయటకు వచ్చాడు, దీర్ఘంగా ఆలోచించాడు. నిజంగా సత్యమైన భావంతో కర్మ చేయాలి అనుకుంటూ అప్పటి నుంచి నిస్వార్థ భావంతో పని చేయటం ప్రారంభించాడు. ఈ బలంతో అతని యొక్క కీర్తి ప్రతిష్టలు లభించాయి. అది తనకి పుణ్యంను సంపాదించి పెట్టింది. కాబట్టి మనం ఏదైతే దాన ధర్మాలు చేస్తూ ఉంటామో అవన్నీ కూడా నిస్వార్థంగా చేయాలి అని దీన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది. ఇకపోతే మనం ఈరోజు ఏదైతే అష్టాంగ యోగము పతంజలి గురించి మహర్షి చెప్పినటువంటి యోగం యొక్క వివరణ తెలుసుకుందాము. మహర్షి పతంజలి యోగమునకు అష్టాంగ యోగము లేక రాజయోగము అని చెప్తూ ఉంటారు. యోగము అతను ఉత్కంఠ 8 భాగాలుగా విభజించాడు. దాన్నే అష్టాంగ యోగము అని ఆ యోగాల్లో వీటిని కూడా ఇమిట్ చేశాడు. బుద్ధుడు కూడా ఈ అష్టాంగిక మార్గాన్ని యోగం యొక్క అంగముగా లెక్కించి దాన్ని ఫాలో చేశాడు. యోగ సూత్రాల్లో అష్టాంగ యోగము గురించి బాగా ప్రసిద్ధి తర్వాత వారి వారి యొక్క రచనలో కూడా చెప్పడం జరిగింది. ఇకపోతే అష్టాంగ యోగము అనేది సర్వాధికంగా చాలా మహత్యమైనది, ప్రచులతం కూడా వచ్చింది. ఈ యోగమును దీనికి అష్టాంగము అని ఎందుకు పేరు వచ్చిందో తెలుసుకుందాము. అష్టాంగ యోగము అనగా యోగం యొక్క 8 భాగాలు, అంగాలు. దీన్ని పతంజలి
ఈ యొక్క యోగ సూత్రాల్లో సమస్త విద్యల్లో కూడా ఈ 8 భాగాల్లో విభజించాడు. సుమారు 200 క్రీస్తుకు పూర్వం మహర్షి పతాంజలి ఈ యోగం గురించి రాసి యోగ సూత్రాలుగా అందరికీ ఇవ్వటం, అది ప్రసిద్ధి కావటం జరిగింది. ఇక మహర్షి పతాంజలి యోగం అంటూ రాసిన పుస్తకంలో, గ్రంథాల్లో యోగ సూత్రాల రూపంలో వీటిని వర్ణిస్తూ ఉంటారు. యోగ సూత్రాల యొక్క రచన ఈ విధంగా జరిగిన కారణం వల్ల ఇంకా పతాంజలిని యోగ సూత్ర పితామహుడు, యోగం యొక్క పితామహుడు అని చెప్పడం జరుగుతుంది. ఇంతకు ఈ అష్టాంగ యోగాలు ఏంటో 1 by 1 మనం ఇప్పుడు వివరణ తెలుసుకుందాం, వాటి పేర్లు ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ యమ, 2 నియమం, 3 ఆసనం, 4 ప్రాణాయామం, 5 ప్రత్యాహారం, 6 ధారణ, 7 ధ్యానం, 8 సమాధి. ఈ 8 భాగాలు ఒక్కొక్కటి తమ తమ ఉపభాగాలుగా కూడా ఉన్నాయి. ఇప్పుడు మాత్రం మనం ఈ యోగము యొక్క అష్టాంగాలు ఏంటో తెలుసుకుందాము. అయితే ఈ యోగమును 3 అంగాలుగా ప్రచురణ చేశారు. అది ముఖ్యంగా ఆసనము, ప్రాణాయామము, ధ్యానము, ఇవే ముఖ్యంగా ప్రచారంలోకి వస్తూ ఉన్నాయి. యోగ సూత్రాలు 200 క్రీస్తుకు పూర్వం 200 సంవత్సరాల్లో మహర్షి పతాంజలి రాసినటువంటి యోగ సూత్రాల్లో, యోగ దర్శనంలో అనే పుస్తకంలో కూడా వీటిని ప్రచురించారు. వైజ్ఞానికులు కూడా దీన్ని అధ్యయనం చేస్తూ ఉన్నారు. అనగా సైన్స్ వాళ్ళు కూడా దీన్ని అధ్యయనం చేస్తూ ఉన్నారు. యోగ దర్శనలో ఈ 4 భాగాలుగా కూడా వీటిని విభజించారు. యోగ దర్శనంలో అవేంటి అనగా సమాధి మార్గము, సాధనా మార్గము, విభూతి మార్గము, కైవల్య మార్గము. ప్రప్రథమంగా ముఖ్యమైన విషయం ఇక్కడ చిత్తవృత్తులను నిరోధించటం, విభిన్నమైనటువంటి ఆలోచనలకు కంట్రోల్ చేస్తూ సమాధి ద్వారా ఆత్మసాక్షాత్కారం పొందటం. చిత్తమును, మనసుని చిత్తవృత్తి నిరోధ అని అంటారు కదా యోగము. అలా దాన్ని నియమానుసారంగా చేసుకుంటూ వెళ్తూ సమాధి ద్వారా ఆత్మసాక్షాత్కారం చేసుకోవాలి అని ఫస్ట్ మార్గంలో ఇలా చెప్తారు. రెండో మార్గం ఏంటి? సాధనా మార్గం కదా. ఫస్ట్ది సమాధి మార్గం, రెండోది సాధనా మార్గం. ఈ రెండవ మార్గంలో 5 బహిరంగ సాధనాలు ఉన్నాయి. అవి యమ నియమాలు, ఆసన, ప్రాణాయామము, ప్రత్యాహారము. మూడవ మార్గము అనగా విభూతి మార్గము. ఈ మూడవ మార్గంలో 3 ఉన్నాయి. ధారణ, ధ్యానము మరియు సమాధి గురించి అంతరంగంగా లోపల వర్ణన చేస్తూ ఉంటారు. మూడవ మార్గంలో వీటి గురించి వర్ణన చేస్తూ ఉంటారు. దీనిలో యోగాభ్యాసాన్ని రిపిటేషను చేస్తూ ప్రాప్తి పొందాలి అని, విభిన్న సిద్ధులను వీళ్ళు పొందాలి అని దీంట్లో ఉల్లేఖించడం జరిగింది. ఋషి యొక్క అనుసారంగా వీరు సమాధి మార్గాన్ని చాలా కష్ట మార్గంగా చెప్తూ ఉంటారు. ఇక 4వది అయిన కైవల్య మార్గం ముక్తికి చెందినది. ఇది పరమోచ్చమ స్థితి అంటూ యోగ సాధకులు ఎక్కడైతే దీని యొక్క మూల సూత్రం నుండి ఏకాకారం ఉంటూ ఉంటారో వారు కైవల్యాన్ని పొందుతారు అని.
ఇక రెండో సూత్రంలో యోగం యొక్క పరిభాషను ఇస్తూ పతాంజలి గారు చెప్తూ ఉన్నారు, పతాంజలి ఋషి చెప్తూ ఉన్నారు, చిత్తవృత్తి యోగా చిత్తవృత్తి నిరోధ, అనగా యోగము చిత్తములోని వృత్తులను కంట్రోల్ చేస్తుంది, నిరోధిస్తుంది అని. చిత్తవృత్తులను నిరోధించడం కోసం మహర్షి పతాంజలి ద్వితీయ మరియు తృతీయ మార్గాల్లో ఏవైతే చెప్పారో వాటన్నిటినీ గురించి అవి మొత్తం కలిపితే అష్టాంగ యోగ సాధనగా ఉపదేశం ఇవ్వటం జరుగుతూ ఉంది. వీటిని సంక్షిప్తంగా పరిచయం షార్ట్కట్లో మరి దాని యొక్క పరిచయం ఏంటో క్రింద మనము ఈ విధంగా చెప్పుకుందాము. ఫస్ట్ యమ, అనగా కాయకి వాచకి, మానసికంగా శారీరకంగా మరియు వాక్కుపూర్వకంగా మనోవాక్ కర్మలు నియమాలను పెట్టుకొని అహింస, సత్యము, దొంగతనం చేయకుండుట, బ్రహ్మచర్యం, ఇతరుల వస్తువులు తీసుకోవటం అనేది చేయకుండా, ఈ ముఖ్యంగా 5 నియమాలు ఆచరణలో పెట్టాలి. చెప్పకుండా ఏ వస్తువు తీసుకున్నది తప్పు అవుతుంది అని చెప్పడం జరిగింది. దీన్ని పాలన చేయకపోతే ఆ వ్యక్తి జీవితంలోనూ సమాజంలోనూ కూడా దుష్ప్రభావితం అవుతూ ఉంటాడు. నెక్స్ట్ నియమము, మానవుడు తన కర్తవ్య పరాయణలో జీవితంలో ఉన్నతమైన స్థితిని చేరుకోవటానికి కొన్ని నియమాలు, విధానము అనేది ఉండాలి. దీని అంతర్గతంలోనే దీని లోపలే శౌచము అంటే ప్రొద్దునే లేకపోతే ఎప్పుడైనా సరే వారి యొక్క దైనందిక కార్యక్రమంలో శుచి శుభ్రంగా ఉండటం, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము మరియు ఈశ్వరుడు యొక్క ప్రాణదానం దీనిలో సమావేశమై ఉంటూ ఉంటారు. శౌచము అంటే ఇప్పుడు ప్రొద్దునే కాలకృత్యాలు తీసుకొని స్వచ్ఛంగా ఉండాలి అని. అయితే బాహ్యంగానూ ఉండాలి, అంతర్గతంగా 2 రకాలుగా శుద్ధి అనేది దీనిలో చెప్తూ ఉంటారు. స్థూలమైనటువంటి స్వచ్ఛత, శుభ్రము, నియమము, అంతర్గతంగా లోపల కూడా స్వచ్ఛత, సత్యత, శుభ్రము, క్లీనింగ్ అనేది తప్పకుండా ఉండాలి అంటూ ఉంటారు. రెండిటికి ద్వారా మనము ఈ యొక్క సాధన చేయొచ్చు అని. ఆసనము, పతాంజలి గారు చెప్పింది స్థిరంగా సుఖపూర్వకంగా కూర్చునే క్రియనే ఆసనము అని అన్నారు. ఇక వేరే ఆలోచనలు అనేవి లేకుండా ఉండటం. చాలామంది ఈ యొక్క ఆసనము అనగానే రకరకాలుగా ఆసనాలను తయారు చేశారు. వాస్తవంగా హఠయోగము సంబంధించిందే ఒక ఆసనంగా అనుకుంటూ ఉంటారు. దీనిలోనే మరి హఠయోగము గరేండ సహితంగా దీంట్లో చెప్పబడుతూ ఉంటుంది. యోగా శిఖోపనిషత్తులో ఈ యొక్క ఆసనాల గురించి హఠయోగము, రాజయోగము, ఏ ఆసనాలతోటి ఏమేమి సాధించవచ్చు అని చాలా విస్తారంగా వర్ణన అనేది చేయటం జరిగింది. నెక్స్ట్ ప్రాణాయామం. యోగం యొక్క ఉద్దేశము కోసం నాడీ సాధన, దీని యొక్క జాగరణ కోసం చేసేటువంటి క్రియ అంటే షట్చక్రాలు, నాడీని జాగృతం చేయటం కోసం కొంత చేసే సాధనని ప్రాణాయామం అంటారు. కొంతమంది శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఒక నియమం ప్రకారంగా చేయటాన్ని ప్రాణాయామం అంటారు. ప్రాణాయామం మనసుని చంచలం కానీకుండా స్థిరంగా ఉంచుతుంది. మనసులోని ఆలోచనలను పైన విజయాన్ని పొందింప చేస్తుంది. ఇది ప్రాణాయామం చేయటం ద్వారా మనసు స్థిరంగానూ ఉంటుంది. ఇది దీనికి చాలా ఉపయోగపడుతుంది అని చెప్తూ ఉన్నారు.
ఇకపోతే ఐదవది ప్రత్యాహారం. ఇంద్రియాలను విషయ వాసనల నుండి తొలగించటానికి ఈ ప్రత్యాహారం అనేది ఉపయోగపడుతూ ఉంటుంది. ఇంద్రియాలు మానవుణ్ణి బాహ్యోన్ముఖంగా చేస్తూ ఉంటాయి. అంటే ఏంటంటే కర్మేంద్రియాలు మనసు బుద్ధిని బాహ్య ప్రపంచంలోకి తీసుకొని వెళ్తూ ఉంటాయి. ఈ ప్రత్యాహారం అనేటువంటి అభ్యాసంతో సాధన యోగం ద్వారా ఇది అంతర్ముఖి స్థితిలోకి వెళ్ళటానికి ఇది చాలా ఈ యొక్క యోగ అంగము అనేది ఉపయోగపడుతుంది. అష్టాంగ యోగంలో ఇది ముఖ్యము అని చెప్తూ ఉంటారు. నెక్స్ట్ ధారణ. చిత్తమును ఒక స్థానంలో విశేషంగా కేంద్రీకృతం చేయటాన్ని ధారణ అంటూ ఉంటారు. మనకు బేహద్దు జ్ఞానంలో బాపూజీ చెప్పిన దాని ప్రకారం మీ దివ్య స్వరూపాన్ని జ్ఞాపకం చేయటమే ధారణ, ఆత్మస్వరూపంలో ఉండటమే ధారణ అని చెప్తూ ఉంటారు. నెక్స్ట్ ఏడవది ధ్యానము. ఎప్పుడైతే ధ్యేయము ఒకటి పెట్టుకొని దాని గురించి చింతన చేస్తూ ఉంటారో చిత్తము లక్ష్యం పైనే స్థిరంగా ఉంటుంది. దీన్ని ధ్యానము అంటూ ఉంటారు. ఒకటి లక్ష్యంగా కేంద్రంగా తీసుకొని మనసును దాని యందు లగ్నం చేస్తూ మన బుద్ధిని దాని యందు జోడింపజేస్తూ కనెక్షన్ను అటువైపే ఉంచటం ధ్యానము అంటారు. పూర్తి ధ్యానం యొక్క స్థితిలో ఏ అన్య వస్తువు కానీ జ్ఞానము లేక దానికి సంబంధించిన స్మృతి కానీ చిత్తములోకి రాకూడదు. అంటే ఏకాగ్రతగా ఉండటం, నిస్సంకల్పంగా ఉండటం, ఆలోచన రహిత స్టేజీ, దీన్ని ధ్యానము అంటూ ఉంటారు. ఇక శ్వాస మీద ధ్యాస ధ్యానము అంటూ శ్వాస లేకుండా చేరుకునేటువంటి స్టేజీ. అంటే శ్వాసకి సంకల్పానికి కనెక్షన్ ఉంటుంది. దీన్ని గురించి చూస్తూ మరి ధ్యాస పెడుతూ ఉంటే ధ్యానం చేస్తూ ఉంటే లాస్ట్కి నిస్సంకల్ప ఆలోచన రహితమైనటువంటి స్థితి వస్తూ ఉంటుంది. ఎనిమిదవది సమాధి. ఇది చిత్తం యొక్క స్థితి. దీనిలో చిత్తము ధ్యేయ వస్తువుగా చింతనలో పూర్తిగా లీనమైపోతూ ఉంటుంది. యోగ దర్శనంలో సమాధి ద్వారా మోక్షాన్ని పొందటం సంభవము అని చెప్పుకుంటూ ఉంటారు. ఇది తప్పకుండా సాధ్యము అని ఒప్పుకుంటారు. సమాధి రెండు రకాల శ్రేణుల్లో ఉంటుంది. సంప్రజ్ఞాత, రెండోది అసంప్రజ్ఞాత. సంప్రజ్ఞాత సమాధి వివర్తక్, ఆలోచన, ఆనందము, అస్మితానుభూతి జరుగుతూ ఉంటుంది. అసంప్రజ్ఞాతలో సాత్విక స్థితి, రాజసికం, తామసికం ఈ వృత్తులన్నింటినీ కూడా నిరోధించటం, ఇది అసంప్రజ్ఞాత అనేటువంటి సమాధి స్టేజ్లో శ్రేణిలో ఇది ఇన్క్లూడ్ అయి ఉంటుంది. ఈ విధంగా మనము అష్టాంగ యోగముల గురించి, హఠయోగం కానివ్వండి, ధ్యానము కానివ్వండి, నియమాలు కానివ్వండి, ఇవి జీవితానికి చాలా అవసరము. ఎవరు ఏ విధంగా సాధన చేస్తారో ఆ విధంగా సాధన చేస్తూ మనము చేరుకోవాల్సిన గమ్యాన్ని చేరుకోవాలి. రాజయోగము అంటే ఆత్మ కర్మేంద్రియాలకు రాజుగా ఉండి మన బుద్ధి కంట్రోలింగ్ చేసుకుంటూ ఉండేటువంటి స్టేజీ యోగము అని అంటూ ఉంటారు. రాజయోగము తోటి పరంపదాన్ని పొందవచ్చు అని భగవద్గీతలో కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మనము ఎన్ని రకాలుగా తెలుసుకున్నా హయ్యెస్ట్ స్టేజీ మార్గంలో మనం వెళ్ళినట్లయితే ఈజీ వేగా ఉంటుంది. కష్టపడే వాళ్ళంటే నాకు ఇష్టం లేదు అని భగవంతుడు కూడా చెప్తారు. ఇష్టంగా చేస్తే కష్టము ఉండదు. తేలిక మార్గం ఇప్పుడు ప్రస్తుత సమయంలో మరి గృహస్థంలో ఉంటూ ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటూ అన్ని కార్యక్రమాల్లో ఉంటూ పరమాత్మని జ్ఞాపం చేయటమే అసలు సిసలైన యోగము. ఈ స్టేజ్ని చేరుకోవటానికి పరమాత్మ చెప్పే మార్గము జ్ఞాన యోగము, ధ్యాన యోగము అనేది ముఖ్యము. రాజయోగము దీన్ని మీరు ఎంచుకొని సాధన చేస్తూ ముందుకు వెళ్తూ
పరంపదాన్ని పొందాలి అని మా ఆశ. అచ్చా, పరం శాంతి. నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్, పరం పరం పరం. మహాశాంతి హై, మహాశాంతి హై, మహాశాంతి హై. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చక్కగా రోజు అనంతభాయ్ లైవ్ ఎపిసోడ్ వీడియోలు, మా చెప్పే దివ్య సందేశాలు, ఏ రోజుకు ఆ రోజు చేయాల్సిన పురుషార్థానికి సంబంధించిన ధారణా పాయింట్స్, ఇంకా అద్భుతమైన జ్ఞానం బాపూజీ నుండి సందేశాలు కూడా వస్తూ ఉంటాయి. ఇవన్నీ వీడియోల రూపంలో తెలుగు ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటారు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో. మీరు ఈ యొక్క జ్ఞాన మార్గాన్ని ఎంచుకొని ఈజీ వేగా పరంపదాన్ని పొందాలి అంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని ప్రెస్ చేయండి. నోటిఫికేషన్ రూపంలో మీరు పొందవచ్చు వీడియోలను. ప్లేలిస్ట్లోకి వెళ్తే ఇంకా చాలా అద్భుతమైనటువంటి జ్ఞానం కూడా వీడియోల రూపంలో, మీకు ఏ టాపిక్ కావాలంటే ఆ టాపిక్కి హెడ్డింగ్ లభిస్తుంది. ఆ హెడ్డింగ్ టైప్ చేసిన ఆ వీడియోలు మీకు దొరుకుతాయి. అచ్చా, పరం శాంతి. నమస్తే. కనెక్షన్లో ఉంటూ జ్ఞాన మార్గంలో నడుస్తూ జీవితాన్ని ధన్యం చేసుకోండి. మానవ జన్మ లభించిందే కైవల్యం పొందటం కోసమని, ముక్తి పొందటం కోసం, పరమాత్మని పొందటం కోసమే లభించింది. ఎవరు ఏ మార్గాన్ని పొందినా పరమాత్మ చెందకు చేరాలనే లక్ష్యం తప్పకుండా పెట్టుకోండి. అచ్చా, నమస్తే, పరం శాంతి.